శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు మహాప్రళయం ప్రారంభం కాబోతున్న సంకేతాలు ముందే కనిపించాయి. ఆకాశంలో విచిత్రమైన మేఘాలు కమ్ముకున్నాయి. భూమి బలంగా కంపించింది. నదులు పొంగాయి. ప్రాణులు ముందుగా ప్రమాదాన్ని గ్రహించి ఎక్కడికక్కడ పరుగులు తీశాయి. పక్షులు భయంతో గాలిలో ఎగురుతూ అరవసాగాయి. ప్రజలు అసాధారణ మార్పును గమనించి ఆందోళన చెందారు. మహాప్రళయం ప్రారంభమైన తర్వాత ప్రజలు విభిన్నంగా స్పందించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు నీటికి చిక్కుకోకుండా ఎత్తైన పర్వతాల మీదకి వెళ్లాలని ప్రయత్నించారు. కుటుంబాల్ని రక్షించేందుకు పెద్దలు పిల్లల్ని ఎత్తుకొని పరుగు తీశారు. కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు భగవంతుణ్ణి శరణు కోరి ఓ శ్రీహరి మా ప్రాణాలను రక్షించు అంటూ ప్రార్థించారు. వారు ఆలయంలోకి చేరుకొని అక్కడే ఉండిపోయారు. అయినా అంతటా నీరు పెరగడంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఆశ్రమాల్లో ఉన్న మహర్షులు దాన్ని స్వాభావిక ఘటనగా గ్రహించి శాంతంగా ధ్యానంలో ఉండిపోయారు. వారికి అది భగవంతుడి లీల అని తెలుసు. అందువల్ల వారు భయపడకుండా ధ్యానం చేస్తూ ఈ సంసార చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.